హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ ఎడ్యుకేషన్ టాపిక్స్. సో ఈరోజు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం, లేట్ వద్దు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సుస్థిర అభివృద్ధి లక్ష్యం. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి సున్నా ఆకలి, ఆప్షన్ 2 వచ్చేసి పేదరికం లేదు, ఆప్షన్ 3 వచ్చేసి నాణ్యమైన విద్య, ఆప్షన్ 4 వచ్చేసి స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం. సో ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అనమాట. పేదరికం అనేది లేదు, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యంలోని పేదరికం అనేది లేదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థైరాయిడ్ గ్రంథి పనితీరును గుర్తించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోప్ ఏది? ఆప్షన్ 1 వచ్చేసి రేడియో అయోడిన్, ఆప్షన్ 2 వచ్చేసి రేడియో కోబాల్ట్, ఆప్షన్ 3 వచ్చేసి రేడియో సోడియం, ఆప్షన్ 4 వచ్చేసి రేడియో ఫాస్ఫరస్. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అనమాట. అయోడిన్ ఉంటుంది కాబట్టి రేడియో అయోడిన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రయాణిస్తున్న రైలులో కూర్చున్న వ్యక్తికి ఉండే శక్తి. ఆప్షన్ 1 వచ్చేసి గతి శక్తి, ఆప్షన్ 2 వచ్చేసి స్థితి శక్తి, ఆప్షన్ 3 వచ్చేసి యాంత్రిక శక్తి, ఆప్షన్ 4 వచ్చేసి 0. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అనమాట. యాంత్రిక శక్తి అనేది ఉండటం వలన రైలులోనే తను కదలకుండా కూర్చోగలడు. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఒక వ్యక్తి 75 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న వస్తువులను స్పష్టంగా చూడకపోతే ఆ లోపాన్ని ఏమంటారని చెప్పేసి అడిగారు. ఆస్టిగ్మాటిజం, ఆప్షన్ 2 వచ్చేసి వర్ణాంతత్వం, ఆప్షన్ 3 వచ్చేసి మయోపియా, ఆప్షన్ 4 వచ్చేసి హైపర్ మెట్రోపియా. ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అనమాట, హైపర్ మెట్రోపియా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రక్త ప్రసరణపై పరిశోధనల కోసం గబ్బిలం రెక్కలపై పరిశోధన చేసిన వారు. ఇక్కడ గబ్బిలం రెక్కలపై పరిశోధన చేసిన వాళ్ళు ఎవరని చెప్పేసి అడిగారు. సో బ్లడ్ గురించి అయితే ఆప్షన్ 1 వచ్చేసి విలియం హార్వే, ఆప్షన్ 2 వచ్చేసి ల్యాండ్ స్టీనర్, ఆప్షన్ 3 వచ్చేసి మాల్ఫీజీ, ఆప్షన్ 4 వచ్చేసి వీనర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అనమాట, మాల్ఫీజీ. సో ఇది మనకి బయాలజీలో క్వశ్చన్ కూడా ఉంటుంది, మాల్ఫీజీ దేహం గురించి అంతర్నిర్మాణం అని ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్నుపాము అడ్డుకోతను పరిశీలిస్తే ఏ ఆకారంలో ఉంటుంది? 1 వచ్చేసి యు, 2 వచ్చేసి సి, 3 వచ్చేసి ఎల్, 4 వచ్చేసి హెచ్. సో మనకి ఆకారం అనేది హెచ్ లాగా ఉండొచ్చు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్, హెచ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి న్యూటన్ బై కేజీ అనేది దేనికి ప్రమాణం? సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి త్వరణం, ఆప్షన్ 2 వచ్చేసి బలం, ఆప్షన్ 3 వచ్చేసి శక్తి, ఆప్షన్ 4 వచ్చేసి పని. సో ఇక్కడ ఈ న్యూటన్స్ అనేది మన బలం, శక్తి, పనిగా అనేది తీసుకోకూడదు. సో త్వరణం లాగా తీసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్, త్వరణం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రబ్బరు వల్కనీకరణంలో ఏ రసాయనం కలుపుతారు? సో ఈ రబ్బర్లో ఏది కలుపుతారని అయితే అడిగారు. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి క్లోరిన్, ఆప్షన్ 2 వచ్చేసి ఓజోన్, ఆప్షన్ 3 వచ్చేసి సల్ఫర్, ఆప్షన్ 4 వచ్చేసి ఫాస్ఫరస్. సో ఇక్కడ సల్ఫర్ అనేది కరెక్ట్ అనమాట, ఆప్షన్ 3 అనేది కరెక్ట్, సల్ఫర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాల్ఫీజియన్ నాలికలు ఏ జీవిలో విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి? సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి మొలాస్కా, ఆప్షన్ 2 వచ్చేసి అనిలేడా, ఆప్షన్ 3 వచ్చేసి ఇకైనోడర్మేటా, ఆప్షన్ 4 వచ్చేసి ఆర్థోపోడా. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్, ఆర్థోపోడా. సో ఈ క్వశ్చన్ అనేది మనకి డిగ్రీ థర్డ్ సెమ్లోని జువాలజీలోని మొన్న జరిగిన థర్డ్ సెమ్ ఎగ్జామ్లో అయితే అడగటం జరిగింది. సో ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి మళ్ళీ దీన్ని చూసుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భగవద్గీతను హిందీ నుంచి ఉర్దూలోకి అనువదించిన ప్రముఖ కవి ఎవరు? సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి అన్వర్ జలాల్ పూరి, ఆప్షన్ 2 వచ్చేసి రహత్ ఇందూరి, ఆప్షన్ 3 వచ్చేసి జాహిబ్ ఖురేషి, ఆప్షన్ 4 వచ్చేసి సబీర్ జారఫ్. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, అన్వర్ జలాల్ పూరి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం డాష్ను జరుపుకుంటారు? సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఆగస్ట్ 25, ఆప్షన్ 2 వచ్చేసి మార్చ్ 10, ఆప్షన్ 3 వచ్చేసి ఫిబ్రవరి 20, ఆప్షన్ 4 వచ్చేసి ఏప్రిల్ 15. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, ఫిబ్రవరి 20. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100 మీటర్ల హార్డిల్స్లో టాప్ 13 సెక్షన్లో పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళ ఎవరు? సో ఇక్కడ 100 మీటర్లకు సంబంధించి అడిగారు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి జ్యోతి హెర్రాజీ, ఆప్షన్ 2 వచ్చేసి నియా అలీ,
ఆప్షన్ 3 వచ్చేసి జాస్మిన్ స్టోవర్స్. ఆప్షన్ 4 వచ్చేసి కెండ్రా హారిసన్. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అనమాట, జ్యోతి హెరాజీ. అలాగే నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి అధికారిక వెబ్సైట్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది? ప్రాథమిక అధికారిక వెబ్సైట్ ఎన్ని భాషల్లో ఉందని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి 13, తర్వాత 15, 17, 19. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. మనకి 13 భాషల్లో అయితే ఈ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. కీటకనాశినిగా ఉపయోగపడే పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్ ఏ మొక్క నుంచి లభిస్తుంది? ఆప్షన్ 1 వచ్చేసి వేప, గంజాయి, ఉమ్మెత్త, గడ్డి చామంతి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్, గడ్డి చామంతి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వృక్షరాజ్యంలో అతిపెద్ద కణం ఏది? సైకస్ అండం, ఫైనస్ అండం, సైకస్ శంకువు, కొబ్బరి ఫలం. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, సైకస్ అండం. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.